ఇండియా దేశాన్ని ఇగ్నైట్ చేసిన వాడు దేశాలు దాటుకుంటా మన దేశానికి వచ్చినాడు. ప్రజల హృదయాన్ని వెలిగించుటకు ప్రభు కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఇంకెవరో కాదు, యేసయ్య డిసైపుల్స్లో అద్భుతకరమైన, ఆసక్తికరమైన, ఇండియా దేశానికి బ్లెస్సింగ్ కరమైన థోమస్ అంకుల్తో ఈరోజు మన బ్యాక్ టు బైబిల్ ప్రోగ్రామ్. హలో అంకుల్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు బ్యాక్ టు బైబిల్ ప్రోగ్రామ్. మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుంటారా అంకుల్? చాలా సంతోషం అమ్మా. మీలాంటి చిన్నపిల్లలతోనే నా అనుభవాన్ని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంకుల్, మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? నన్ను తోమా అంటారు, మరికొందరు దిదుమా అని కూడా అంటారమ్మా. అంకుల్, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారమ్మా. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు మత్తయ్య. ఆయన నా జీవితంలో చాలా గొప్ప మేలు చేశాడమ్మా. వావ్, సూపర్ అంకుల్. మరి నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓ, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరో తెలుసా? క్రిస్సి, అమూల్య, చెల్సి, నిత్య, సిమ్మి, విన్స్, బోల్డ్ అంతమంది ఉన్నారు. ఓ సూపర్. అంకుల్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఏదో మీకు మెయిల్ చేశారంట కదా, ఏం మెయిల్ చేశాడు అంకుల్? అవునమ్మా, నా ఫ్రెండు ఈ లోకానికి రక్షకుడైన యేసయ్యను నాకు పరిచయం చేశాడమ్మా. యేసయ్య వల్ల నా జీవితంలో అనేక గొప్ప మేలు జరిగాయమ్మా. అందుకే నా ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలమ్మా. వావ్, సూపర్ అంకుల్. చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేస్తారు, కానీ మీ ఫ్రెండ్షిప్ చాలా గుడ్గా ఉంది అంకుల్. చాలా బ్లెస్సింగ్గా కూడా ఉంది అంకుల్. ఇలాంటి ఫ్రెండ్షిప్సే చెయ్యాలి అంకుల్. ఫ్రెండ్షిప్ ఉంటే ఇలా ఉంటుంది కదా అంకుల్? అవునమ్మా, ఫ్రెండ్షిప్ అంటే ఇలాగే ఉండాలి. జీసస్ ని ఫాలో అవ్వాలని ఎందుకు అనిపించింది అంకుల్ మీకు? ఎందుకంటే ఆయన మాటలు వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయమ్మా. ఆయన మాటలు నన్ను అట్రాక్ట్ చేసినాయమ్మా. ఆయన మాటలు వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందమ్మా నాకు. ఆయన మాటల కంటే ఆయన లైఫ్ స్టైల్ చాలా నచ్చిందమ్మా నాకు. వావ్, గ్రేట్ అంకుల్. యేసయ్య మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపించిందమ్మా. గంటలు గంటలు ఆయన మాటలే వినాలనిపించింది. అయితే ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది అంకుల్? ఒక రోజు యేసయ్య రాత్రంతా ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాడు. ఆయన వచ్చేసరికి గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు. ఆ జనాల్లో నుంచి కొంతమందిని పక్కకు తీసుకున్నాడు. వాళ్ళల్లో యోహాను, పేతురు, ఫిలిప్పు, మత్తయి అని ఇలాగ కొంతమందిని తీసుకుంటా ఉన్నారు. వాళ్ళల్లో నా పేరు రాలేదని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాను నేను. అంకుల్, చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంకుల్. మిమ్మల్ని పిలిచారా? పిలిచాడమ్మా. 7వ నంబర్గా నన్ను పిలిచాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఎగిరి గంతేయాలన్నంత ఆనందం వేసింది నాకు. చాలా హ్యాపీగా ఉంది అంకుల్. కంగ్రాచులేషన్స్. నాతో పాటు 12 మందిని తీసుకున్నారు. మా 12 మందిని ఆయనకి శిష్యులుగా ఉండమన్నారు. అయితే ఆయన చాలా అద్భుత కార్యాలు, చాలా శక్తి కార్యాలు చేశాడు. అలాంటి వరాలు కూడా మాకు కూడా ఇస్తానన్నాడు. మాకు ఆ మాట వినేసరికి చాలా సంతోషం వేసింది. ఎగిరి గెంతేయాలన్నంత ఆనందం వేసిందమ్మా. చాలా హ్యాపీగా ఉంది అంకుల్. అలా యేసయ్య మమ్మల్ని వాడుకున్నాడు కూడా. అయితే మీరు జీసస్ కి ఒక గ్రేట్ ఫాలోవర్ అన్నమాట. అవునమ్మా, యేసయ్యను వెంబడిస్తున్నా నేను ఒక తప్పు చేశానమ్మా. ఏం తప్పు చేశారు అంకుల్? నేను యేసయ్యను వెంబడిస్తున్నానని చెప్పుకోవడమే గాని తనలో ఉన్న శక్తిని, తనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను. ఒకరోజు యేసయ్య మమ్మల్ని పరలోకానికి వెళ్ళడానికి మార్గము మీకు తెలుసా అని అడిగాడు మమ్మల్ని. అప్పుడు నేను పరలోకంకి వెళ్ళడానికి మార్గం మాకెలా తెలుస్తుంది అని అన్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, పరలోకానికి వెళ్ళడానికి నేనే మార్గం అని చెప్పాడమ్మా. అవునా అంకుల్? అంతకాలం జీసస్ ని ఫాలో అవుతున్నా తెలుసుకొని సత్యం యేసయ్య ఆన్సర్ ద్వారా తెలుసుకున్నారా అంకుల్? అవునమ్మా. అంటే అంకుల్, హెవెన్ కి వెళ్ళే దారి ఒకటేనా, ఇంకొక దారి లేదా? ఇంతకాలము పరలోకానికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి అనుకున్నానమ్మా. కానీ యేసయ్య పరలోకానికి మార్గం ఆయనే అని చెప్పిన తర్వాత తెలుసుకున్నాను. పరలోకం వెళ్ళడానికి ఆయనే మార్గమని, ఆయనే పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చాడని, ఆయన ద్వారానే మనము పరలోకానికి వెళ్ళగలం. అందుకే యేసయ్య పరలోకాన్ని నుంచి ఇక్కడికి దిగి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరు మాకు చాలా విషయాలు నేర్పిస్తున్నారు. అంకుల్, మరి చాలా మంది మిమ్మల్ని డౌటింగ్ థామస్ అని ఎందుకు పిలుస్తారు? అసలు మీకు అలాంటి పేరు ఎందుకు వచ్చింది? యేసయ్యతో ఉన్నప్పుడు యేసయ్య చాలా అద్భుతాలు చేశాడు, చాలా కార్యాలు చేశాడు.
అలాగే యేసయ్య నన్ను కూడా అలాగే వాడుకున్నాడు. కానీ యేసయ్య చనిపోయిన తర్వాత అంతా అయిపోయింది అనుకున్నానమ్మా. అంకుల్, యేసుని సిలువేసేటప్పుడు మీరు ఎక్కడున్నారు అంకుల్? బాబోయ్, మమ్మల్ని కూడా చంపేస్తారని మేము వెళ్ళి దాక్కున్నామమ్మా. అంకుల్, అయితే మీరు యేసుని ఎప్పుడు చూసారు? ఒకరోజు యేసయ్య మరణం నుంచి తిరిగి లేచాడు. లేచిన తర్వాత మగ్దలేని మరి అక్క ఉంది కదా, అక్క కనిపించాడంట. తర్వాత మేమందరం ఉంటామే రూము, ఆ రూమ్లోకి వెళ్ళి శిష్యులందరికీ కనపడ్డాడు. ఆ టైంలో నేను అక్కడ లేనమ్మా. నేను వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ యేసయ్యని చూసామని చెప్పారు. వావ్, నిజమా అంకుల్? మరి మీ ఫ్రెండ్స్తో ఏమని చెప్పారు అంకుల్ మీరు? నేను నమ్మను. మా ఫ్రెండ్స్ యేసయ్యని చూశారని నాతో చెప్పారు. మగ్దలేని మరి అక్క కూడా చెప్పింది, ఊరుకోవమ్మా యేసయ్య అట్లా వస్తాడు అని. నేను నమ్మలేదు. ఒకవేళ నేను నమ్మాలంటే యేసయ్య మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మనని చెప్పాను. అయ్యో అంకుల్, ఇట్లా అన్నారా? మరి యేసయ్య మీద మీకు విశ్వాసం ఎట్లా పెరిగింది? ఈ మాటలు మా ఫ్రెండ్స్తో చెప్పిన తర్వాత మేమందరమే మమ్మల్ని చంపుతారనే భయంతో మేము ఒక రూమ్లో తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని మేము రూమ్లో ఉండగా సడన్గా మీకు సమాధానం కలుగునుగాక అనే ఒక శబ్దం వినిపించింది. తీరా చూస్తే ఎవరో కాదు, యేసయ్యే. అవునా అంకుల్? ఆ మాటలకి మీరు ఎంత షాక్ అయిపోయి ఉంటారు కదా. అవునమ్మా, ఒక్క నిమిషం అలా ఆగిపోయాను. యేసయ్యను చూస్తూ అలాగే ఆగిపోయాను. నాకు నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అలాగే యేసయ్య నా వైపు చూస్తూ నన్ను ఇలా రమ్మని పిలిచాడు. నేనప్పుడు ఏం చేయాలో తెలియక భయపడుతూ మెల్లగా అక్కడికి వెళ్ళానమ్మా. అప్పుడు యేసయ్య నన్నే చూస్తూ నన్ను ఇలా రమ్మని పిలిచాడమ్మా. నేనప్పుడు వణుక్కుంటూ యేసయ్య దగ్గరకు వెళ్ళాను. యేసయ్య నా చేయి పట్టుకొని తన గాయాల్లో వేలు పెట్టాడమ్మా. అప్పుడు నాకు చెప్పలేనంత అనుభవం కలిగిందమ్మా. అప్పుడు యేసయ్యని అనుమానించానని సిగ్గుతోటి యేసయ్య నా ప్రభువా నా దేవా అని గట్టిగా అరిచానమ్మా. చాలా హార్ట్ టచింగ్ గా ఉంది అంకుల్. నాకే ఏడుపు వస్తుంది అంకుల్. యేసయ్య శక్తి తెలుసుకున్నాక నేను ఇంకా ఆగలేదు. యేసయ్య కోసం ఏదైనా చేయాలనే మంట నాలో రగులుతూనే ఉందమ్మా. ఇంతవరకు నాలో ఉన్న అనుభవం కంటే ఇప్పుడు నాలో కొత్త చేంజెస్ వచ్చాయమ్మా. యేసయ్య కోసం ఏదో చేయాలనే తపనతోటి నేను మంచి నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏ నిర్ణయం తీసుకున్నారు అంకుల్ మీరు? అస్సలు యేసయ్య అంటే తెలియని ప్రజల మధ్యకు వెళ్ళి యేసయ్య అంటే ఎవరో చెప్పాలి. యేసయ్య గురించి నేను పొందుకున్న సంతోషాన్ని ఆనందాన్ని వాళ్ళకి తెలియజేసి పాపంలో ఉన్న వారిని యేసయ్యలోకి నడిపించాలనే నిర్ణయం తీసుకున్నానమ్మా. ఆ పని కోసం ఇండియాకి వెళ్ళాలనుకున్నాను. యేసయ్య కోసం నా ప్రాణాలైనా లెక్క చేయకుండా ఇండియాకి వెళ్ళాలని నిర్ణయించుకున్నానమ్మా. మీరు చాలా గ్రేట్ అంకుల్. మాకు దేవుడు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా మేము చర్చికి ఎప్పుడూ లేట్గా వస్తాం అంకుల్. మేము ఎప్పుడు కూడా కంఫర్ట్స్ గురించి ఆలోచిస్తాం అంకుల్. కానీ మీరు మాత్రం జెరూసలేం నుంచి ఇండియాకి ఎన్ని దేశాలు దాటుకొని వస్తారు అంకుల్. మీరు చాలా గ్రేట్ అంకుల్. ఇండియాలో అడుగు పెట్టగానే నాకు చాలా సంతోషం వేసిందమ్మా. మీరు ఫస్ట్ ఇండియాలో ఏ స్టేట్లో స్టార్ట్ చేశారు అంకుల్? నేను మొట్టమొదట కేరళలో యేసుక్రీస్తు గురించి చెప్పడం ప్రారంభించానమ్మా. అక్కడి నుంచి చాలా చోట్ల యేసయ్య గురించి చెప్పానమ్మా. అక్కడ నుండి మైలాపూర్ అనే ప్రదేశానికి వెళ్ళానమ్మా. అక్కడ యేసయ్య గురించి చాలా మందికి పరిచయం చేశానమ్మా. అవునా అంకుల్? అవునమ్మా. అప్పుడు ఇండియా దేశం కోసం ఒక గుహలో గంటలు ప్రార్థన చేశానమ్మా. ఆ గుహలో ఒక బండ మీద నా మోచేతి గుర్తులు కూడా ఇప్పటికీ ఉన్నాయమ్మా. అంకుల్, జెరూసలేం నుంచి ఇండియాకి మా కోసం మీరు వచ్చి యేసయ్య అంటే ఎవరో తెలియని మాకు మీరు యేసయ్యని మాకు పరిచయం చేసి మా కోసం మా ఇండియా దేశం కోసం ప్రార్థన చేసినందుకు చాలా వందనాలు అంకుల్. ఇండియాని యేసయ్య కోసం సంపాదించాలని, పాపం చేస్తున్న ప్రజలను రక్షణలోకి నడిపించాలని, అవసరమైతే యేసయ్య కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. అలాంటి ఇండియా కోసం
నా ప్రాణాలు అర్పించుటకు దేవుడు నాకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడమ్మా. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న సేవను చూస్తుంటే, కష్టపడుతున్న సేవకులను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అంకుల్, మీ లైఫ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మీ లైఫ్ ద్వారా మేము చాలా నేర్చుకోవచ్చు. మరి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మా ఫ్రెండ్స్ అందరికీ మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? యేసయ్య కోసం ఏదైనా చేయాలనుకున్న నేను ఎన్నో దేశాలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చి యేసయ్యను ప్రకటించాను. నాలో ఉన్న ఈ భారం ఎంత దూరమైనా ఎంత కష్టమైనా భరించేలా చేసింది. నరకానికి వెళ్లకుండా ఎన్నో ఆత్మలను రక్షించాననే ఆనందం నాకు కలిగింది. పిల్లలు, మీరు కూడా నాలాగే అదే భారం కలిగి యేసయ్యను గురించి ప్రకటించండి. యేసయ్య కోసం ఏదైనా చేయాలనే మంచి తీర్మానం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం థామస్ అంకుల్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందుకు వచ్చేస్తున్నా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్. మళ్ళీ టేక్